ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లిలోనే కాదు, ఉమ్, టమాటా దిగుబడి ఎక్కువ ఉంది. ఎన్నడూ లేనంత దిగుబడి ఉంది. ఒకేసారి వచ్చింది. క్రాప్ కూడా ఒకేసారి వచ్చింది. అనకాపల్లి కన్నా కూడా ఎక్కువ ఎఫెక్టెడ్ మదనపల్లి మార్కెట్. మదనపల్లి ఆసియాలోనే పెద్ద మార్కెట్. కర్నూలు, పత్తికొండ ఈ ఏరియాల్లో కూడా టమాటా విపరీతంగా వరదలాగా వచ్చింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎవరికైనా ఏం చేయాలో తెలియని పరిస్థితి. అట్లా అంటే దిగుబడి ఎక్కువ వచ్చింది, ఒకేసారి వచ్చింది పంట అంతా కూడా. దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఇప్పుడు తెలిసింది, కానీ ఈ ప్రాబ్లం ఫిబ్రవరి నుంచే ఉంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచే టమాటా క్రాప్ రావటం మొదలు పెట్టింది. ఆగట్లేదు. అవును. రైతులు అంత భారీ ఎత్తున జరిగింది, పంట పండింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, రైతు కష్టపడి పండిస్తాడు, అందులో డౌటే లేదు. దానికి ఉత్త కష్టమే కాకుండా డబ్బులు కూడా పెట్టుబడి పెట్టాలి. 40-50 వేలు పెడితే తప్ప పంట వేయలేడు, దాన్ని సాకలేడు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు గిట్టుబాటు ధర రాకపోతే ఎవరికైనా ఇబ్బంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటి అంటే, టమాటా ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మొత్తం ఇండియాలో చాలా మార్కెట్లలో ఇదే పరిస్థితి ఉంది.